నజరేయుడైన యేసునామమున మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము మొదటి అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ సమయమున దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయెను. నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమి చీకటితో కప్పబడి ఉందండి. అటువంటి సమయమున ఆత్మ అల్లాడుచు ఉందంట జలముల పైన. మన జీవితంలో కూడా శూన్యముగా ఉన్నప్పుడు చీకటి కలిగిన పరిస్థితుల్ని కొన్నిసార్లు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాం. అయితే ఒకటి గమనించండి, అది ఎంత గొప్ప చీకటి అయినప్పటికీ, ఏ విధమైన శూన్యమైనప్పటికీ, అటువంటి జీవితాన్ని నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ ఒకటి జ్ఞాపకపరచుకోండి, దేవుని యొక్క ఆత్మ చాలా దగ్గరగా ఉంది మీకు అని. దేవుడు శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని, అంటే ఎటువంటి పర్పస్ లేదు నా జీవితంలో, ఎందుకు జీవిస్తున్నానో తెలియడం లేదు, చాలా కన్ఫ్యూషన్గా ఉంది, ఎటు పోతుందో నా జీవితం అర్థం కావడం లేదు, ఇలాంటి జీవితం జీవించాల్సిన అవసరం ఏముంది అని ఎన్నో మార్లు మనిషి కృంగిపోతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించే కొద్దీ ఇంకా కృంగుదల తన జీవితాన్ని కమ్మేస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావా? అయితే శూన్యముగా ఉన్న నీ యొక్క జీవితం నింపబడాలి అంటే అది దేవునికి మాత్రమే సాధ్యమని ముందు నువ్వు గుర్తించాలి. రెండవదిగా, ప్రతి విషయంలోనూ దేవుణ్ణి నువ్వు ముందు పెట్టినప్పుడు నీ జీవితం అనేది నింపబడుతుంది. అంటే ఉదాహరణగా ఒక దినము చూసుకున్నట్లయితే ఆ దినములో తెల్లవారుజామున వేకువజామున నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే ఆ దినమంతా కూడా దేవుని యొక్క కృప నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నీ ప్రయారిటీ అయితే ఏంటి, నీ యొక్క సమయం అయితే ఏంటి, మీ ఫినాన్సెస్ అయితే ఏంటి, ప్రతి విషయంలో ముందుగా మీరు దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు దానిని వెంబడించి వచ్చే ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవదిగా ఏం జ్ఞాపకపరచుకోవాలి అని అంటే, దేవుని యొక్క కార్యాలు చూడాలి అంటే మీ జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. ఎందుకంటే విశ్వాసము ద్వారానే లేనివి ఉన్నట్టుగా అబ్రహాము నమ్మాడు. ఆ యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది అని మనం చదువుతున్నాం. కాబట్టి ముందుగా దేవునికే సాధ్యం అనేది గుర్తించాలి. రెండవదిగా ప్రతి విషయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత. మూడవదిగా విశ్వాసము ద్వారా కార్యాలు జరుగుతాయి అని నమ్మాలి. బికాస్ ఫెయిత్ ఈజ్ నీడెడ్ టు సీ ద థింగ్స్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అయితే ఈ సృష్టి విధానాన్ని చూడండి. చీకటి అలుముకున్న భూమి, నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమి. అప్పుడు దేవుడు ఏం పలికాడు? వెలుగు కమ్మునుగా కాని పలికాడు. అంటే అప్పటికి సూర్యుడు సృష్టించబడలేదు. దీనిని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి అని అంటే, మన జీవితంలోని చీకటిని అడ్రస్ చేసేది, మన జీవితంలోని చీకటిని తొలగించేది దేవుని మాట మాత్రమే. అక్కడ వెలుగు కమ్మని దేవుడు పలకగానే ఆయన మాటను బట్టి వెలుగు కలిగిందండి. అయితే ఫిజికల్ వరల్డ్లో మీరు చూసినట్లయితే సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఉండాలి వెలుగు రావాలి అని అంటే. కానీ అటువంటివన్నీ కూడా దేవుడు ఎప్పుడు సృష్టించాడు? 4వ దినాన దేవుడు సృష్టించాడు. మీరు చూసినట్లయితే 4వ దినాన దేవుడు నక్షత్రాలని సూర్యచంద్రుల్ని సృష్టించాడు. మొదటి దినాన దేవుడు వెలుగు కలుగునుగా కాని పలికాడు. మన జీవితంలో కూడా చీకటి శూన్యము నిరాకారముగా ఉన్న నీ యొక్క జీవితంలో దేవుడు వెలుగు కమ్మునుగా కాని పలుకుతున్నాడు. ఆ వెలుగు ఎలా ఉంటుంది అని అంటే, నీ హృదయంలో వచ్చే ఒక చిన్న నిరీక్షణ, నీ యొక్క మనోనేత్రము తెరవబడడం. ఎంతటి పెద్ద తుఫాను మనం ఎదుర్కొంటున్నా కానీ హృదయంలో ఒక ధైర్యం అనేది ఉంటుంది. అదే దేవుని యొక్క వెలుగు. నువ్వు నీ జీవితంలో ఎదుర్కొంటున్న చీకటిని దేవుడు
వెలుగుగా మారుస్తాడు. అది డే 0లో జరుగుతుంది. ఫస్ట్ డే చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేశాడండి? వెలుగు కా అని పలికిన తర్వాత దినము దేవుడు ఏం చేశాడు? భూమి మీద ఉన్న జలముల నుంచి వేరు చేశాడు. ఆ జలములన్నింటినీ పైకి పంపించి ఆకాశమును చేశాడు. ఒక్కసారి దేవుని యొద్ద నుంచి ఆ యొక్క ఉజ్జీవం, ఆ రగిలింపు, ఆ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు ఆ ఫైర్లో మీరు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, చాలామంది జీవితాల్లో నేను చూస్తూ ఉంటాము, వాళ్ళు కొంతమంది మనుషులను తమ జీవితంలో కోల్పోతూ ఉంటారు. అంటే దేవుడు మొదటిగా మనకి రగిలింపు కలిగించేసిన తర్వాత రెండవదిగా దేవుడు సపరేట్ చేయడం మొదలెడతాడు. నీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాని వైపు నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే కొంతమంది మనుషులు నీ జీవితంలో ఉండకూడదు, కొన్ని పరిస్థితులు నీ జీవితంలో ఉండకూడదు, కొన్ని స్థలాలలో నువ్వు ఉండకూడదు. కాబట్టి వాటి నుంచి నిన్ను సపరేట్ చేస్తాడు దేవుడు. అబ్రహాం గారికి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కాపురముంటున్న దేశంలోంచి నీ సొంత మనుషుల్ని, బంధువులను విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేను నీకు చూపిస్తున్న ప్రాంతానికి కదులు. సపరేషన్ అనేది ఉంటుందండి. ఈ సపరేషన్ అనేది దేవుడు నిన్ను ముంచేయడానికో లేకపోతే దేవుడు నీకు కృంగుదల కలగజేయడానికో కాదు, కానీ ఈ సపరేషన్ అనేది దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక వైపు నువ్వు నడవాలి అంటే ఈ సపరేషన్ అనేది అవసరమైనది. ఎందుకంటే దీని ద్వారానే నువ్వు సెకండ్ సీజన్లోకి, నీ లైఫ్లోని సెకండ్ సీజన్లోకి వెళ్తావు అని అర్థం చేసుకోవాలి. మూడవదిగా మీరు చూసినట్లయితే 3వ దినమున ఆ జలములన్నీ ఒక దగ్గరే కూర్చబడి ఆరిన నేల కనబడుగా కానీ దేవుడు చెప్పాడు. అప్పుడు భూమి, ఆ తర్వాత సముద్రములు అనేటివి స్థాపించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ దినమునే దేవుడు భూమి గడ్డిని మొలిపించునుగాక, చెట్టును మొలిపించునుగాక, ఫలమునిచ్చి వృక్షమును మొలిపించునుగాక, విత్తనం కలిగిన పండ్లు కలిగిన చెట్టును మొలిపించునుగాక అని భూమిని నింపడం అనేది మొదలుపెట్టాడు. దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని సపరేట్ చేసి మీరు న్యూ సీజన్లోకి వెళ్తారో ఆ తర్వాత మీ యొక్క జీవితం అనేది నింపబడడం అనేది గ్రాడ్యువల్గా మీరు చూస్తారు. అయితే చూడండి, ఒకటి గమనించండి, వేరు అనేది వచ్చి వేరు బాగా బలపడిన తర్వాత మాత్రమే ఫలింపు అనేది చెట్టు ఇస్తుంది. అంటే ఈ యొక్క సమయంలో ఈ 3వది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఈ 3వ దినం అనేది నీ జీవితంలో, ఈ సీజన్ అనేది దేవుడు నిన్ను క్రీస్తులో వేరు పారే విధంగా నిన్ను బలపరుస్తాడు. ఎందుకు అనంటే నీ క్యారెక్టర్ అనేది ఈ సీజన్లో దేవుడు డెవలప్ చేస్తూ వస్తాడనమాట. దేవుడు నీకు ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చి ఉన్నాడో ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు నీ జీవితంలో నెరవేర్చబడడం చూడాలంటే ఆ వాగ్దానానికి అర్హమైన స్థాయికి నువ్వు చేరుకోవాలి. ఆ అర్హుడైన వ్యక్తిగా, పాత్రగా దేవుడు నిన్ను నిలబెడతాడు ఈ సీజన్లో. ఒక చెట్టు పెరగాలి అని అంటే వ్యవసాయదారుడు దానికి కావాల్సినంత దానికి అవైలబిలిటీ ఇస్తాడు కదండి. అనవసరమైన వాటిలన్నింటినీ తీసివేస్తాడు, అనవసరమైన బ్రాంచెస్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని కట్ చేస్తాడు, ఆకులు కట్ చేస్తాడు. సో ఈ సీజన్ అనేది ప్రూనింగ్ సీజన్. అంటే నీలో అవసరం లేని వాటిని దేవుడు కట్ చేస్తూ వస్తాడు. నిన్ను ఏపుగా పెరగాలి అని చెప్పి నీకు ఏదేది అవసరమైనదో అవన్నీ ఇస్తూ వస్తాడు. కాబట్టి ఒక పెయిన్ఫుల్ సీజన్ అనేది ఈ సీజన్. అయితే ఈ సీజన్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఒకటే జ్ఞాపకపరచుకోండి, వాగ్దానానికి మీరు చాలా దగ్గరలో ఉన్నారు అని చెప్పి, మీ యొక్క క్యారెక్టర్ని దేవుడు డెవలప్ చేస్తూ ఉన్నాడు అని. ఇంకా 4వ దినం మీరు చూసినట్లయితే ఆ దినమున దేవుడు వెలుగుకి కావలసిన సోర్స్ని సృష్టించాడు. అంటే సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాన్ని. నువ్వు ఏ వాగ్దానాన్ని అయితే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నావో ఆ వాగ్దానము నెరవేర్చబడడం నీ జీవితంలో చూస్తారండి. అంటే ఫిజికల్ సైన్. ఇప్పుడు వెలుగు, దేవుని మాట నుంచి వెలుగు కలిగింది మొదటగా. ఆ టైంకి ఫిజికల్ సైన్స్ అంటూ ఏమీ లేవు. కానీ 4వ దినమునకు వచ్చేసరికి ఆ వెలుగుకి కావాల్సిన సోర్స్ అనేది దేవుడు ఏర్పరిచాడు. ఏదైతే నీకు సోర్స్ అనేది లేకుండా నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఆ సోర్స్ అనేది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థికంగా మీరు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అయితే స్టార్టింగ్ డే 0లో దేవుడు నీ హృదయంలో ఒక చిన్న హోప్, ఈ సమయంలో ఆర్థికంగా నేను సెటిల్ అయ్యేందుకు నా దగ్గర ఎటువంటి సోర్స్ అయితే లేదు, కానీ నేను నా దేవుణ్ణి నమ్ముతున్నాను, ఖచ్చితంగా ఆయన నన్ను ఆర్థికంగా ఈ యొక్క అప్పుల బాధల నుంచి, ఈ యొక్క సమస్యల నుంచి ఆయన నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు అన్న నమ్మకాన్ని నీ హృదయంలో పుట్టిస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా నిన్ను ఆయన మలుచుకుంటూ తీసుకుని వచ్చి, నిన్ను నింపుకుంటూ తీసుకుని వచ్చి చివరిగా నిన్ను ఎక్కడ నిలబెడతాడండి? నీకు అనేది ఒక సోర్స్ అనేది ఇస్తాడు. ఫినాన్షియల్గా నువ్వు స్టేబుల్ అవ్వాలి అంటే నీకు ఏ సోర్స్ అయితే కావాలో ఆ సోర్స్ని ఇచ్చే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు.
కాబట్టి ఈ ప్రాసెస్ అంతా వెళ్ళాలి అంటే నీకు కావాల్సింది ఒకే ఒక్కటి, అదేంటి అంటే విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము ద్వారానే నువ్వు దేవుని యొక్క కార్యాలని పొందుకోగలుగుతావు, చూడగలుగుతావు. యోసేపు గారి జీవితాన్ని మీరు చూసినట్లయితే యోసేపు గారికి 2 కళలు వచ్చాయండి. 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు తన జీవితంలో ఏ యొక్క ప్రణాళికని ఎత్తిపెట్టి ఉన్నాడు, ఆ ప్రణాళికని దేవుడు చూపించాడు. దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నాడు. అయితే ఆ యొక్క వాగ్దానము కలిగినప్పటి నుంచి తన జీవితంలో కష్టాలు అనేటివి మొదలయ్యాయి. తన అన్నదమ్ములు తన మీద పగపట్టారు. ఇష్మాయేలీయులకి 20 తులముల వెండికి అమ్మేశారు. ఆ తర్వాత ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫర్ అనే రాజు యొక్క సేనాధిపతి అతని ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. పోతీఫర్ భార్య అతన్ని పాపంలోనికి లాగాలి అని ఎంతగానో ట్రై చేసింది. అయితే అతను పాపం నుంచి పారిపోయాడండి. అక్కడ నుంచి అతను ఏదో ఏమీ చేయకపోయినా కానీ నిందితుడి లెక్క చెరలో వేయబడ్డాడు. ఆ చెరలో దేవుని యొక్క కృపను బట్టి 2 సంవత్సరాల తరువాత ఎప్పుడైతే పానదాయకుడు ఆ యొక్క కళ భావంను తెలుసుకున్న తరువాత నన్ను జ్ఞాపకం పరుచుకోవయ్యా అని యోసేపు చెప్పినప్పటికీ మర్చిపోయాడు. 2 సంవత్సరాల తరువాత పానదాయకుడికి జ్ఞాపకం వచ్చింది. ఆ తరువాత అతను ప్రిజన్ నుంచి అంటే ఖైదు నుంచి రాజు యొక్క ప్యాలెస్కి నడిపింపబడ్డాడు. కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది. దేవుడు నిన్ను మలచుకుంటూ తీసుకెళ్తాడు. అయితే ఈ యొక్క మార్గంలో నడవాలి అని అంటే నీకు విశ్వాసం ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క కార్యమును నీలో మొదలుపెట్టిన దేవుడు దీన్ని పూర్తి చేసేందుకు సమర్థుడు అని రాయబడింది. ఒక్కసారి ఆయన నీ జీవితంలో ఒక కార్యాన్ని మొదలుపెట్టాడు అంటే ఖచ్చితంగా ఆ కార్యాన్ని ఆయన ముగిస్తాడు అని అర్థం. దేవుడు నీ జీవితంలో ఏ ఒక్క కార్యాన్ని అయితే మొదలుపెట్టాడో దాన్ని ముగించేందుకు సమర్థత కలిగిన దేవుడు. నీ సమస్య కంటే ఈ సమస్య గొప్పదై ఉండొచ్చు, నీ సమస్య అయినదై ఉండొచ్చు, కానీ నీకంటే బెటర్గా నీ సమస్యని సాల్వ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి జ్ఞాపకపరచుకోండి, ఈ సమయంలో నేను చీకటి కలిగిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను, ఈ సమయంలో నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ సమయంలో నేను సొల్యూషన్ లేక చాలా కృంగిపోయి ఉన్నాను. ఆత్మదేవుడు మీ దగ్గరగా ఉన్నాడు. మీరు దేవుడిని చూడలేకపోవచ్చు, మీరు దేవుని స్వరాన్ని బహుశా వినలేకపోవచ్చు, దేవుడు మీ జీవితంలో చేయబోతున్న జరిగిస్తున్న కార్యాలు మీ యొక్క కనులు మీరు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు మీ జీవితంలో కార్యాలని చేస్తూ ఉన్నాడండి. ఒక్క దినమున మీరు చూడగలుగుతారు. ఒక్క దినమున మీరు బహుశా ఈ యొక్క శ్రమను బట్టి దేవుణ్ణి స్తుతించబోతారు. ఒక్క దినమున మీరు చెప్పగలుగుతారు, ఆ దినమున నాకు ఏమీ అర్థం కాలేదండి దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడో, కానీ ఒకసారి ఆలోచించుకుంటే ఇప్పుడున్న నా పరిస్థితి నేను చూసినట్లయితే ఇప్పుడు నాకు అర్థమవుతుంది దేవుడు నన్ను వాగ్దానం వైపు నడిపిస్తున్నాడని. దేవునికే మహిమ. కాబట్టి నడిచేందుకు భయపడకండి, బాధపడకండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.